ఇక్కడికి మిమ్మల్ని ఎన్లైటన్ చేయడం కంటే కూడా మీ దగ్గర నుంచి ఎందుకంటే మీకున్న ఏజ్కి మీ నుంచి నాలెడ్జ్ మీ దగ్గర నుంచి తెలుసుకుని మేము నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ రాగానే నాకు మొన్న తెలిసింది ఏంటంటే ఈ పేరుని వృద్ధాశ్రమం నుంచి వానప్రస్థాశ్రమం కన్నా మార్చడం జరిగిందని మా చిన్న చెప్పారు. అంటే వానప్రస్థాశ్రమం యాక్చువల్గా వృద్ధాశ్రమం అంటే వృద్ధులకి ఆశ్రయం ఇచ్చేది అని విన్నాను. కానీ ఇక్కడ ఉన్న ఈ ప్లేస్ ఇవన్నీ చూస్తే కనుక అసలు వానప్రస్థాశ్రమం అంటే పెద్దవాళ్ళు వాళ్ళు ఉన్న బాధ్యతలన్నీ కూడా నెరవేర్చుకుని ఆ బాధ్యతని పిల్లలకు కానీ లేదంటే వేరే ఎవరికైనా కానీ అప్పచెప్పి మిగిలిన జీవితాన్ని ప్రకృతికి దగ్గరగా వృక్షాలకి పక్షులకి లేదా ధ్యానానికి లేదు దైవ చింతనకి దగ్గరగా పొందడానికని ఒక అరణ్యానికి కానీ ఎక్కడికైనా లేదంటే ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని చూసుకుని వెళ్తారు. ఇక్కడ ఉన్న ఈ ప్రదేశాన్ని చూస్తే కనుక ఇక్కడ మనకి ప్రకృతి దగ్గరగా పక్కనే వెంకటేశ్వర ఆలయం ఉంది. ఇక్కడ మనకి ధ్యాన మందిరం ఉంది. ఇక్కడ ఈవినింగ్ అయితే తిరగడానికి ప్రశాంతత కోరుకోవడానికి పక్షులు కానీ ఇవన్నీ కూడా దగ్గరగా ఊరికి దూరంగా ప్రకృతి దగ్గరగా ఉంది. దీనికి వృద్ధాశ్రమం కంటే వానప్రస్థాశ్రమం కరెక్ట్గా ఉంటుందని తెలిసి అండ్ ఈ ఆశ్రమానికి మీ ఇక్కడున్న ఈ కమిటీ సభ్యులది నేను చిన్నప్పటి నుంచి ఈ వానప్రస్థాశ్రమం చూస్తున్నాను. ద వే ఇట్ ఈస్ కల్చరింగ్ అది కూడా చాలా నాకే ఆశ్చర్యంగా ఉంది. నేను చిన్నప్పుడు చూసిన ఇక్కడ కార్తీక మాసం రోజులకు వచ్చినప్పుడు చూసిన ఈ ఆశ్రమానికి ఇప్పుడున్న ఈ ఆశ్రమానికి చాలా తేడా కనిపిస్తుంది. అండ్ ఇది ఇంకా అంటే ముందున్న ఇక్కడున్న ఈ రూమ్స్ అవి కానీ ఇప్పుడున్న రూమ్స్ కానీ ఇప్పుడు నాకు చెప్పారు ఈ లిఫ్ట్స్ కానీ కొత్తగా ఉన్న కాటేజ్ కానీ ఇప్పుడు కొత్తగా ఏంటంటే కళ్యాణ మండపం అది కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా ఏంటంటే దీని నుంచి ఒక మనీ జనరేట్ చేసి ఫ్యూచర్లో ఏంటంటే మనకి ఏదైనా బయట వాళ్ళకి మనకి అంటే క్షత్రియ భాష యొక్క ముఖ్య ధర్మం ఏంటంటే విద్యాసేవ, వైద్య సేవ, అది కాకుండా ఏంటంటే సామాజిక సేవ. ఈ సామాజిక సేవ కావాల్సింది ఏంటంటే ధనం. ఆ ధనాన్ని ఎలా జనరేట్ చేయాలో కూడా మన క్షత్రియ పరిషత్ చేసి చూపిస్తుంది. దీనికి సంబంధించిన విద్యా సేవ అనేది మన పిల్లలందరికీ కూడా స్కాలర్షిప్స్ అది ఇవ్వడం జరుగుతుంది. అలాగే వైద్య సేవ అంటే ఇక్కడ అందరికి కూడా ఫ్రీగా హెల్త్ క్యాంప్స్ అవి కూడా మా ద్వారా కానీ పెద్దవాళ్ళ ద్వారా కానీ చేస్తున్నారు. ఇలాగా సామాజిక సేవ, ఈ సామాజిక సేవ అంటే వృద్ధులకి ఈ వనప్రస్థాశ్రమం కట్టడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. అలాగే ఫ్యూచర్లో ఉన్న ఈ కళ్యాణ మండపం కూడా త్వరగా పూర్తయి మన క్షత్రియ పరిషత్ నాకు తెలిసి ఇప్పుడు మన స్టేట్లోనే నెంబర్ 1గా ఉంది. ఆ పొజిషన్